టాలీవుడ్ లో బాలకృష్ణ వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ దూసుకుపోతూ ఉన్నాడు. తాజాగా తన 111వ చిత్రాన్ని ప్రకటించారు. గోపీచంద్ మల్లేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు వీరు వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఇక 111 సినిమాని వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తారు. ఆయన రామ్ చరణ్ చిత్రం పెద్దిని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రకటనతో పాటు గర్జించే సింహం దాని ముఖంలో సగం లోహ కవచంతో కప్పబడి మిగిలిన సగం దాని అడవి సహజ రూపంలో చిత్రీకరించబడిన అద్భుతమైన పోస్టర్ కూడా ఉంది. ఇది ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి సింబాలిక్ సూచన ఇస్తోంది. మాస్ దేవుడు తిరిగి వచ్చాడు మరియు ఈసారి మేము బిగ్గరగా గర్జిస్తూ ఉన్నాము. మా రెండవ మాస్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. ఇది చారిత్రాత్మకంగా ఉండబోతోంది అని గోపీచంద్ మల్లేని తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాశారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ ఇది. దీని తర్వాత బాలయ్య 111వ చిత్రం స్టార్ట్ చేస్తారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఒక సింహం కనిపిస్తుండగా సగం ఫేస్ ఫీల్డ్ తో కవర్ చేయబడి ఉంది. చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తూ ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్యను అద్భుతంగా చూపించాడు. మాస్ యాక్షన్ కి స్టైలిష్ మేకింగ్ యాడ్ చేశారు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఎన్బికే 111 మూవీని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కొంతకాలం క్రితం అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస పెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజు సినిమాలతో విజయాలని అందుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. దాని తర్వాత ఎన్బికే 111 మూవీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.